మీరు మీ అభిమాన షోస్ అండ్ సీరియల్స్ టీవీ కన్నా ముందు ఈటీవీ విన్ యాప్లో చూడండి. డౌన్లోడ్ అండ్ సబ్స్క్రైబ్ టు ఈటీవీ విన్ యాప్. 99 రూపాయలు మాత్రమే. ఈ అమ్మని నమ్ముకుంటే నిరాశే గాని ఆశ ఫలించదు. ఈవిడ కన్న తల్లిలా బిహేవ్ చేస్తుందా? మేము కొన్ని రోజులు వైజాగ్ వెళ్దాం అనుకుంటున్నాం. అందుకే టికెట్స్ కొనుక్కొచ్చాం. అందుకే మేము అక్కడికి వెళ్ళి ఆరాధిస్తే మా నాన్న ఆధారాలు ఏమైనా దొరుకుతాయేమని వెళ్ళాలనుకుంటున్నాం. నువ్వు దేవతవా, వరాలిచ్చే తల్లివా? మొక్కులు తీరిస్తే మేలు చేస్తావంటారు, దండాలు పెడితే గండాలు దాటిస్తావంటారు, పూజలు చేస్తే ఫలాలు ఇస్తావంటారు, కరుణించే తల్లివంటారు. ఏమిచ్చావు? ఏం మేలు చేసావు? పూజలకి పరీక్షలు, ఆశలకి నిరాశలు, కరుణా కటాక్షాలు లేని కఠినాత్మురాలివి. నువ్వు అమ్మవి కాదు, రాతి బొమ్మవి. ఏం పాపం చేశానని నా బ్రతుకుతో ఇలా ఆడుకుంటున్నావు? వరాలు ఇవ్వకపోయావు. నరాలు చిట్లయ్యి పరీక్షలు ఎందుకు? ఈ నిరీక్షణలు, నిరాశలు, నిస్పృహలు, నిర్వేదం, నిర్లిప్తం, చివరికి ఆత్మశాంతి కరువు చేసి అంతిమ సంస్కారానికి పంపడమా? ఇదేనా ఓ తల్లి చేసే పని? అమ్మవా నువ్వు? అమ్మ మనసు లేని బండరాయివి. మానులో ఉన్నావు, మేనులో ఉన్నావు, దేనిలోనైనా ఉన్నావు అంటారే. నా మొర ఆలకించావా? నా మనసు అర్థం చేసుకున్నావా? కట్టుకున్న వాడికి దూరం చేసావు, కన్న వాళ్ళకి దూరం చేసావు. ఇప్పుడు ప్రాణం పెట్టి పెంచి పెద్ద చేసి నా శ్వాస ధ్యాస వాళ్లే అనుకున్న వాళ్ళని నా కన్న బిడ్డలు కాదు అని నెగటివ్ రిపోర్ట్ ఇస్తావా? ఏళ్ల తరబడి నా కళ్ళు చెమ్మకెళ్తున్నాయే కానీ నువ్వేమన్నా చలించావా? దీవించావా? ఆశలు నెరవేర్చావా? పోయింది. నీ మీద పూర్తిగా నమ్మకం పోయింది. కరుణించావని నమ్మాలా? కటాక్షించావని నమ్మాలా? కన్నీళ్లు తుడిచావని నమ్మాలా? ఎవరికి కాకుండా చేశావని, ఏకాకం చేశావని నమ్మాలా? నీకు పూజలు చెయ్యొద్దు, మొక్కులు మొక్కద్దు, ముడుపులు కట్టద్దు. నువ్వు తప్పించడం కాదు, నేను ద్వేషిస్తున్నాను. నా బతుకుతో ఆడిన ఆటలు నీకు సరిపోకపోతే అస్తికతో ఆడుకోమ్మా జూదం. జరణి, ఎక్కడున్నావే?
నమ్మి నాశనం అయిపోయాను, మొక్కి మోడునైపోయాను. ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నావు? అమ్మవారి మీద అలకేంటి? ఇది నిన్ను చూస్తే భయమేస్తుంది. ఇలా పిచ్చిదారులుగా ప్రవర్తిస్తున్నావు. నిన్నటి నుంచి నీలో నువ్వే మాట్లాడుకుంటున్నావు. నీలో నువ్వే ఒంటరిగా ఏడుస్తూ కుమిలిపోతున్నావు. ఏమైంది? అసలు నీకేమైంది? అమ్మ తల్లి, నేను అసలు ఆవేశమో పూనకమో అర్థం కావట్లేదు తల్లి. క్షమించు తల్లి. క్షమాగుణం లేనా తల్లి ఏం క్షమిస్తుంది? మనసేలైనా మట్టి బొమ్మ నీ మోరకి ఎందుకు ఆలకిస్తుంది? ఏమైంది? అసలు ఏమైందో చెప్పవే. ఎందుకు అలా ఆవేశపడిపోతున్నావు? ఎందుకు అమ్మవారిని అలా నిందిస్తున్నావు? ఏం చేయనమ్మా, ఇంతకు మించి ఏం చెయ్యాలో తెలియని పరిస్థితుల్లో ఉండిపోయాను. నన్ను నేను తిట్టుకోవాలో, నా మీద జాలి చూపించిన ఈ దేవతని నిందించాలో అర్థం కాని పరిస్థితుల్లో కొట్టుమిట్టాడుతున్నానమ్మా. అసలు ఏమైంది? ఇప్పుడేమైంది? అంతలా బాధపడుతున్నావు? అయిపోయిందమ్మా, అంతా సర్వనాశనం అయిపోయింది. తాళి ఎగతాళి చేసి ఎడబాటునిచ్చింది, పేగు బంధం దూరం అయిపోయింది. చివరికి మధు చిన్నలు నా రక్తం పంచుకు పుట్టిన పిల్లలు కాదంటమ్మా. వాళ్ళకి నాకు ఎటువంటి సంబంధం లేదంటమ్మా. వాళ్ళతో పేగు బంధం అబద్ధమైంది, పెంచిన ప్రేమే శాపమైందమ్మా.